ప్రభునంతులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. మీరు నిరాశలో, నిస్పృహలో, కృంగిన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టో, మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టో, కష్టాలను బట్టో, ఇబ్బందులను బట్టో కృంగిపోయి ఉంటే, నీరసించుంటే, విశ్వాసములో దిగజారిపోయే పరిస్థితుల్లో మీరుంటే, ఇదిగో ఈ నా మాటలు మీరు జాగ్రత్తగా వినండి. మీరు తప్పకుండా బలపరచబడతారు. విశ్వాసములో మీరు ఎదుగుతారు. విశ్వాసములో ఎదిగినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏంటి అంటే, దావీదు భక్తుడు తన అనుభవాల్లో నుంచి చెప్తున్నాడు. యుద్ధానికి వెళుతున్నాడు. యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఈ మాటలు చెప్తున్నాడు. ఆల్రెడీ అప్పటికి ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాలలో విజయాలు చూశాడు. విజయాలు చూసి ఎన్నో అద్భుతాలు చూసిన దావీదు మరొక యుద్ధానికి వెళ్ళబోతూ మందిరం దగ్గరికి వెళ్ళి ఈ పాట పాడుతున్నాడు. అంటే మనం కూడా గతంలో చాలా గొప్ప కార్యాలు చూసాం దేవుని దగ్గర నుంచి. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నామేమో, విశ్వాసంలో సన్నగిల్లుతున్నామేమో. అటువంటి సమయంలో ఇటువంటి మాటలు మనం ధ్యానం చేసుకుంటూ, దేవుడు చేసినటువంటి కార్యాలను తలపోసుకుంటూ మనం ముందుకు సాగినప్పుడు తప్పకుండా గొప్ప కార్యాలు చూస్తాం. దావీదు దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఏం చేస్తాడో, ఏం చేశాడో తన అనుభవంలో తను ఎరిగినటువంటి వాడై ఈ మాటలు చెప్తున్నాడు. 20వ కీర్తన మీరు చూస్తే అక్కడ ఈ మాటలు కనపడతాయి. ప్రియులరా, ఆపత్కాలమందు యెహోవా మనకుత్తరమిస్తాడు అని చెప్తున్నాడు. 4 చరణాలు కానీ మనం చదివితే 20వ కీర్తనలో దావీదు భక్తుడు ఒక 7 దేవుడు చేసే గొప్ప కార్యాలు, తన జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు అనుభవంతో చెప్తున్నాడు. ఆపత్కాలంలో ఉన్నప్పుడు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. నీకు ఉత్తరం ఇచ్చునుగాక. కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను విడిచిపెట్టొచ్చేమో, కానీ ఎవరైనా నిన్ను వదిలిపెట్టొచ్చేమో, నీకు సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు అని చెప్తా ఉన్నాడు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఉద్ధరిస్తుంది ఆయన నామం. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, వీడు నన్ను ఉద్ధరిస్తాడనుకున్నాను అని. ఎవరు నిన్ను ఉద్ధరించకపోయినా దేవాది దేవుడు నిన్ను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని నన్ను నడిపించేవాడు, నిన్ను ఉద్ధరించే దేవుడై ఉన్నాడు. నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నిన్ను ఉద్ధరించే దేవుడు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక. సహాయం చేసే దేవుడు. ఉత్తరం ఇస్తాడు, ఉద్ధరిస్తాడు, సహాయం చేస్తాడు. నీకు ఇప్పుడు సహాయం కావాలా? ఇదిగో ఈ పాట పాడుకుంటూ దేవుని యందు విశ్వాసం ఉంచు. తప్పకుండా నీకు సహాయం చేసి నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు సహాయం చేసే దేవుడు ఆయన. సహాయం కొరకు కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను. ఎక్కడి నుండి నాకు సహాయం దొరుకును? సైన్యములకు అధిపతియగు యెహోవాయే నాకు సహాయం చేయువాడు. దేవునికి స్తోత్రం. నువ్వే ఎవరి వైపు చేతులు చాస్తున్నావో, ఎవరి వైపు నీ కన్నులెత్తి చూస్తున్నావో దేవుని వైపు చూడు. ఆయన నీకు సహాయం చేయకపోతే అప్పుడు అడుగు. తప్పకుండా సహాయం చేసే దేవుడు. నేను ప్రకటిస్తున్నా, మనం నమ్ముకున్న సైన్యములకు అధిపతియగు యెహోవా యేసుక్రీస్తు వారు. ఆయన సహాయం చేస్తాడు. సియోనులో నుండి నిన్ను ఆదుకునే దేవుడు. ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎంత కమ్మని మాటలు ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడో ప్రియులరు. మనల్ని ఆదుకుంటాడు. ఎవరు నన్ను ఆదుకుంటారా అని నువ్వు చూస్తున్నావేమో, ఎదురు చూస్తున్నావేమో, ఆలోచిస్తున్నావేమో. నిన్ను ఆదుకునే దేవుడు ఆయన. సహాయం చేసే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు. ఇంకా కింద మనం చూస్తే నీ నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు గతంలో నువ్వు ఆయనకి ఏం సమర్పించావో, ఏ ఏ విషయాల్లో నమ్మకంగా ఉన్నావో, త్యాగాలు చేసావో, ఆయన కొరకు పని చేసావో, ఆయన కొరకు నీ దగ్గర ఉన్నది ఖర్చు చేసావో, నీ నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకొని. మర్చిపోతారు మనుషులైతే, ఆయన మర్చిపోడు.
నువ్వు చేసిన త్యాగానికి, నువ్వు చేసిన పనికి, నువ్వు సమర్పించిన దానిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన జ్ఞాపకం చేసుకొని నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నీకు ఉత్తరం ఇస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు. ప్రభునందు పిల్లరా, మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు. నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక. అంగీకరించే దేవుడు. నీ దహన బలులను అంగీకరిస్తాడు. నువ్వు అర్పించిన దహన బలులను ఆయన ఓకే చేస్తాడు. నీ ప్రార్థనలను ఆయన అంగీకరిస్తాడు. నువ్వు పెట్టుకున్న మనవి పర్మిషన్ గ్రాంటెడ్ అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన అంగీకరించే దేవుడు, రిజెక్ట్ చేసే దేవుడు కాదు. తన బిడ్డలని ఆయన నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు, కొట్టివేసే దేవుడు కాదు, నో అనే దేవుడు కాదు. ఎస్, అంగీకరిస్తాడు ఆయన. ప్రభునందు పిల్లరా, చివరిగా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేసే దేవుడు. నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తాడు ఆయన. ఇంత మంచి దేవుడు ఇంకెవరున్నారండి? ఇన్ని కార్యాలు జరిగించే దేవుడు ఎవరున్నారు? సంపూర్ణముగా. 7 అనేది సంపూర్ణముకు గుర్తు. 7 అనే సంఖ్య 7 పరిశుద్ధ గ్రంథం ప్రకారం. ఇక్కడ 7 చూస్తున్నాం మనం. దేవాది దేవుడు చేసే కార్యాలు సంపూర్ణంగా మన జీవితాల్లో కార్యాలు జరిగించే దేవుడు ఆయన. ఇంత మంచి దేవుడు ఇంకెవరున్నారు? అందుకనే ఆయన యందు విశ్వాసం ఉంచు, బలహీనపడకు, నమ్మిక ఉంచు, ప్రార్థన చేయి. నీ జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీకు ఉత్తరం ఇస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, అంగీకరిస్తాడు, సఫలపరుస్తాడు. చదువు. 20వ కీర్తన చక్కగా చదువుకో, విశ్వాసంతో చదువుకో, మరలా చదువుకో, ప్రార్థన చేసుకో. దేవుడు తప్పకుండా నీ మనవులను ఓకే చేసి, నీ మనవులను ఎస్ అని ఆయన రైట్ చేసి, నీ జీవితాల్లో ఆయన కార్యాలు జరిగించే దేవుడు అయినాడు. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్న దేవుడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నిరుత్సాహపడక ప్రార్థన చేసుకో, ఆయన మాట ప్రకారం నడుచుకో, ఆయన యందు విశ్వాసం ఉంచు. గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. జరిగించే దేవుడు ఆయన, వినే దేవుడు, చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, కార్యాలు జరిగించే దేవుడు. అటువంటి దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన కృపకు పాత్రలమవుదాం. ఇటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియో ద్వారా మిమ్మల్ని బలపరచడానికి మాటలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.